నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చిన రోజే నాకు ఈ యూనిఫామ్కి సరైన గౌరవం దక్కుతుంది. వాడెవడో చూస్తే వాడికి నాకు ఏమిటి సంబంధం? ఏ సంబంధం ఉందని వాడి ఫోన్కి మీ ఫోన్ నుంచి కాల్ వెళ్ళింది? ఇంతకాలం కలిసి బిజినెస్ చేశారు, ఎన్నో లాభాలు పొందారు. ఇప్పుడు నన్ను కాదనుకుంటున్నారా? అందుకే మీ పేర కొంత ప్రాపర్టీని రాశాను. ఇవి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్. ఇది మీకు రావాల్సిన అమౌంట్. దీనికి చాలా పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది సార్. మా డాడీ ఓ ఫార్మాసిటికల్ కంపెనీ అడాప్ట్ చేసుకోబోతున్నారు. దాని ఎక్స్పాన్షన్ కి సైట్ చూసి రమ్మన్నారు. అది చూడడానికి మనం ఈ రోజు వెళ్ళాలి. రేపు వెళ్దాం మేడం. ఈ రోజు బ్యాంకర్స్ తో మీటింగ్ ఉంది కదా. అది పోస్ట్ పోన్ చేద్దాం. ఇది నా డ్రీమ్. ఈ రోజే తెలుసుకోవాలి. ఏమన్నారు? అదే మనం ఈ రోజే సైట్ చూసేసి ఏ విషయం డాడీకి చెప్పేయాలి. ఆయన మిగిలిన పనులు చూసుకోవాలి కదా. పెళ్ళంటే మాటలా? పెళ్ళా? పెళ్ళంటే అదేనండి. కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం అంటే పెళ్లి చేసినంత కష్టం కదా అంటున్నారు డాడీ. అందుకే అలా అనేశాను. ఎందుకో మీరు ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. నేనా? అవును మేడం. ఏ విషయమైనా చాలా స్ట్రైట్ గా చెప్పే మీరు ఈరోజు ఎందుకో చాలా కన్ఫ్యూజన్ గా గందరగోళంగా మాట్లాడుతున్నారు. ఏమైందండి? అవునా, బాగానే మేనేజ్ చేస్తున్నాను కదా. మేనేజ్ చేయడం ఏంటి మేడం? మేనేజ్ ఏంటి? అవును, మేనేజ్ ఏంటి? సారీ అండి మేడం. సంథింగ్ ఈజ్ రాంగ్. మీలో ఏదో చాలా పెద్ద మార్పే కనిపిస్తుంది. అదేం లేదండి. నాకు అనిపిస్తుంది. సరే, నాకేం కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు మనం సైట్ చూడడానికి వెళ్తున్నాం. ఓకే సరే మేడం. నేను అనంత్ గారు కూడా చెప్పాను. అయ్యో, మధ్యలో ఆయన ఎందుకు? ఆయన లేకుండా ఎలా వెళ్తాం మేడం? ఆయన వచ్చేస్తే ఇక్కడ ఆఫీస్ ఎవరు చూసుకుంటారు చెప్పండి. మన ఇద్దరు వెళ్తే చాలు, సరిపోతుంది. సరే మేడం, నేను వెళ్ళి కార్ రెడీ చేయిస్తాను. ఏంటి ఇంత కాన్షియస్ అయిపోతున్నాను? జైతి, కమ్మాన్, కొంచెం కంట్రోల్లో ఉండే. నువ్వు కూడా ఇంత సిగ్గుపడిపోతే ఎలాగా? నీ నేరం ఏమైపోయింది? సెటిల్డ్ గా ఉండు. దిస్ ఈస్ యువర్ బిగ్ డే. జయంతి ఈస్ అ బ్రేవ్ గర్ల్. ఎస్, బ్రేవ్ గర్ల్. ఏమండి, ఏమైందండి? చాలా అయ్యింది. మాట్లాడితే నా మరిది అంటూ ఆ కృష్ణగారిని వెనకేసుకొస్తావు కదా. అక్కడికి వాడేదో మంచి మనిషి అయినట్టు, నేను దుర్మార్గుని అన్నట్టు తెగ ఫీల్ అయిపోతావు కదా. ఇప్పుడు చూడు ఏం చేశాడు. ఏం చేశాడండి? కక్ష సాధించాడు. నా మీద పగ సాధించాడు. నీ మీద పగ సాధించడం ఏంటండి? మీరెప్పుడు తనని ద్వేషించడమే కానీ తనెప్పుడూ మిమ్మల్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. అలాంటిది తను మీ మీద కక్ష సాధించటాలు, పగలు ప్రతీకారాలు తీర్చుకోవడం ఏంటండి? ఏంటా? చూపిస్తాను. ఇదిగో చూడు. ఇవేంటో తెలుసా? ఆ నరేంద్ర నా మొహాన్న పాడేసిన భిక్ష. ఈ రోజుతో నీకు ఈ బిజినెస్ కి ఏ సంబంధం లేదని నన్ను పార్ట్నర్ గా తప్పించి ఈ భిక్ష నా చేతిలో పాడేశాడు. ఏం జరిగిందండి? ఆయన మిమ్మల్ని కాదనుకునేలాగా మీరేం చేశారు? అంటే తప్పు నా వైపే ఉందని కన్ఫర్మ్ అయిపోయావు అంతేనా? అవునులే, ఇంట్లోనే నాకు శత్రువులుంటే ఇక బయట ఎందుకుంటారో?
ప్రతి వాళ్ళని మీరు శత్రువులుగా చూస్తున్నారు గాని మిమ్మల్ని ఎవరు శత్రువులు అనుకోరు. అవునా? అయితే ఆ రాజాగాడు ఎందుకు నన్ను నాశనం చేయాలని చూశాడు? వాడితో కలిసి నీ అల్లుడు నన్ను విలన చేసి ఆ నరేంద్ర ముందు నిలబెట్టాడు. రాజా మీద పెట్టిన కేసులో నన్ను ఒక ముద్దాయిని ప్రశ్నించినట్టు ఇంట్రాగేట్ చేశాడు. అది ఎవరి ముందు? ఆ నరేంద్ర ముందు. అవును, రషీద్కి ఫోన్ చేశాను. చేస్తే నేను వాడిని చంపేసినట్టేనా? బిజినెస్ లో 100 మందితో మాట్లాడతాను, దానికే నేరం అంట కడతారా? కనీసం మామగారనే ఇంగితం కూడా లేకుండా బిహేవ్ చేశాడు. అందుకే ఆ నరేంద్రకి నా మీద కోపం పెరిగింది. దానికి మీ మరిది గారు ఆజ్యం పోశాడు. వాడి అల్లుడిని నేను కేసులో ఇరికించాననుకుని నరేంద్రతో చెప్పి బిజినెస్ నుంచి కట్ చేయించాడు. వాడింతకి తెగిస్తాడని నేను అస్సలు అనుకోలేదు. కృష్ణ చెప్తే తీసేశారని మీతో నరేంద్ర గారు చెప్పారా? విడమర్చి మళ్ళీ చెప్పాలా? అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళుగా లేంది ఈ రోజే నరేంద్ర ఎందుకు తప్పించాడు? వాడికి మాత్రం దేవుడు గొప్పోడు అని నువ్వు సర్టిఫికెట్స్ ఇస్తూ ఉండు. చేయాల్సిందంతా మీరు చేసుకుని ఎందుకండి ఇంకొకరి మీద నడతారు? ఈ రోజు మీకు ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం మీరే. స్వయంకృతాపరాధమే. అర్చనా! అవును, ఖచ్చితంగా మీదే తప్పు. అసలు మీరెందుకు రషీద్కి ఫోన్ చేయాలి? ఏ స్వార్థం లేకుండా అతనికి ఫోన్ ఎందుకు చేయాలి? మీతో బిజినెస్ చేయడానికి అతనేం బిజినెస్ మ్యాన్ కాదే, ఒక గూండా, రౌడీ. అలాంటి వ్యక్తితో మీకు పనేంటి? వాళ్ళెవరో అనడం కాదండి, నేను చెప్తున్నాను. రాజా అరెస్ట్ వెనక మీ హస్తం ఉంది ఉంది ఉంది. నోర్ముయ్! ఏంటి, వాళ్ళందరితో పాటు నువ్వు నాకు శత్రువుగా మారిపోయావా? నేను మెళ్ళో తాళి కట్టిన మొగుండనే ఆలోచన నీకుంటే ఇలా వాగుతావా? నాకంటే వాళ్లే ఎక్కువైపోయారా నీకు? కట్టుకున్న భర్త అయినా తప్పు చేస్తే సరిదిద్దాలి. ఎవరు తప్పు చేశారు? తప్పు చేసింది వాళ్ళు. ఓ నరేంద్రకి, నీ మరుదికి, ఆ రాజాకి అందరికీ సరైన సమాధానం చెప్తాను. ఈ కొద్దిపాటి ఆస్తితోనే కోట్లు సంపాదించి అప్పుడు చెప్తాను సమాధానం. నీకు నాతో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపో. నా ఇంట్లో నా వాళ్లే ఉండాలి కానీ నన్ను ఎదిరించే వాళ్ళు ఉండకూడదు. కృష్ణ గారు, ఇది చాలా మంచి సాంగ్ కదా? అవునండి. ఈ సాంగ్ ఏ సినిమాలోది? తెలీదండి. పోనీ ఎవరు పాడారో తెలుసా? అది తెలీదండి. మన కంపెనీ టర్న్ ఓవర్ ఎంతండి? 10 crores అండి. వీటిల్లో మాత్రం చాలా పర్ఫెక్టే, కానీ మిగతా వాటిల్లో చాలా పూర్. ఎప్పుడు ఒకటే జాస్ అయితే ఎలా కృష్ణ గారు? కాస్త అప్పుడప్పుడు బయటికి రండి.
మేడం ఏంటి ఇక్కడ తీసుకొచ్చారు? మనం వెళ్ళాల్సింది సైట్ చూడడానికి కదా. ఇది సైట్ సీయింగ్ ప్లేసే. కానీ ఇక్కడ మనం ఫార్మాస్యూటికల్ కంపెనీ కడతామంటే వాళ్ళు ఊరుకుంటారా? మీరు పైకి కనిపించరు కానీ జోక్స్ బాగానే వేస్తారు. మేడం నేను జోక్ చేయడం లేదు, సీరియస్గానే చెప్తున్నాను. మనం ఇక్కడికి వచ్చిందెందుకు, ఇక్కడ ఏం చేస్తున్నాం? అబ్బా వెళ్దాంలేండి. ఎప్పుడూ ఆఫీస్లో 4 గోడల మధ్య కూర్చొని బోర్ కొట్టేసింది. అందుకే కాసేపు రిలాక్స్ అవుదామని ఇక్కడ ఆపాను. మీరేంటి ఓ వెంటబడి తరుముతున్నారు? ఆ, కొబ్బరి బొండం తాగుతారా? ఆ, నేను తెస్తాను మేడం. తెమ్మని లేదు, తాగుతారా అని అడిగాను. ఆ, తాగుతానండి. సరే ఉండండి. మేడం నేను తీసుకొస్తాను. అక్కర్లేదండి, ఉండండి. మే- 2 కొబ్బరి బొండాలు కొట్టు. తీసుకోండి. ఎందుకు మేడం, నేను వెళ్ళి తీసుకొచ్చేవాడిగా. పర్వాలేదని చెప్పాను కదా, తీసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? డబ్బులు ఇచ్చానులేండి, తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ కొబ్బరి బొండం చాలా విచిత్రమైన సృష్టి కదా. మ్మ్, మ్మ్, మ్మ్. పైన ఇంత గట్టిగా ఉంటుంది, లోపల నీళ్ళెలా వస్తాయో. అసలు కొబ్బరి తయారవ్వడం కూడా చాలా వెరైటీ కదా, ఏమంటారు? అసలు ఏంటి మేడం, మనం ఎందుకు వచ్చాం, మీరేం మాట్లాడుతున్నారు? అసలు విషయం ఏంటి చెప్పండి మేడం. చెప్తాను. అది నేను మీతో నాతో అది ఎలా చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు తెలియడం లేదండి. మీరేం చెప్పదలుచుకున్నారో డైరెక్ట్గా చెప్పండి. అది అది ఏంటి మేడం, ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు? ముందు మీరు రిలాక్స్ అవ్వండి. చెప్పండి. కృష్ణ గారు, చందు నన్ను చూడగానే మీరచ్చం మా అమ్మలా ఉంటారు అంది. మా అమ్మలాగా వంట నేర్చుకోండి అంది, నేర్పించింది. మా అమ్మలాగా చీర కట్టుకోండి అంది, అది నేర్పించింది. మా అమ్మలాగా క్లాసికల్ డాన్స్ నేర్చుకోండి అంది, అది కష్టపడి ఎంతో కొంత నేర్చుకున్నాను. ఇప్పుడు తను నన్ను వాళ్ళమ్మగానే ఉండిపోమ్మంటుంది. ఆ రోజు తను నన్ను ఎందుకలా మార్చిందో నాకు తెలీదు. నాకు తెలియకుండానే నేను మారిపోయాను. ఇంతవరకు నేను ఏ మగాడితోనూ ఇలా మాట్లాడింది లేదు. ఎవరూ నా దగ్గరికి ఇలాంటి ప్రపోజల్స్తో రాలేదు. కాదు, నేనే రానివ్వలేదు.
అలాంటిది నేనే మీ దగ్గర ఈరోజు బయటపడుతున్నాను. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ. క్షమించండి మేడం. నా ప్రవర్తన మీలో ఇలాంటి ఉద్దేశాన్ని కలిగించుంటే ఐఎమ్ సారీ. చందు చిన్నపిల్ల. తెలుసో తెలియకో మీరు సూర్యలా ఉండటం వల్ల మిమ్మల్ని అలా ఊహించుకొని ఉండొచ్చు. కానీ నాకు మాత్రం నా మనసులో నా భార్య సూర్యకి తప్ప మరొకరికి చోటే లేదు. ఇది మిమ్మల్ని హర్ట్ చేయాలనో లేక మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నానో అనుకోకండి. నా మనసులో ఉన్నది చెప్తున్నాను. నన్ను క్షమించండి. రామయ్య, అయ్యా ఇంకా అమ్మ ఇంటికి రాలేదేంట్రా? వస్తుందిలేండి, మీకు మరీ కంగారు ఎక్కువ. కంగారు కాదురా, ఈ పాటికి కృష్ణను అడిగే ఉంటుంది కదా అని. అంత తొందరగా అడిగేస్తుందో చెప్పండి. అడగడానికి ఏముందిరా, ఎంతసేపు నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని. ఇంతేగా, ఈ 2 ముక్కలేగా. అయ్యా, నాకు ఒక చిన్న అనుమానం, అడగమంటారా? ఏంట్రా అది? మీరు అమ్మగారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేక పెద్దలు కుదిర్చిన సంబంధమా? అరే నిన్ను. లేకపోతే ఏంటయ్యా, ఆ 2 ముక్కలు అడగటం అంత తేలికైపోతే ఈ లోకంలో భగ్న ప్రేమికులు ఉండేవారా? ఇన్ని కథలు సినిమాలు వచ్చావా? అది నిజమే రామయ్య, కానీ ఈ విషయం తొందరగా తేలిపోతే నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోవచ్చనే ఆశరా. అదిగో అమ్మాయి గారు వచ్చేసారండి. శుభవార్త మోసుకొస్తున్నట్టుంది. నువ్వు వెళ్ళి స్వీట్స్ తో రెడీగా ఉండు. అలాగే, అలాగే. రామారా, ఏంటి ఇంత ఆలస్యమైంది? నువ్వు కృష్ణ కలిసి ఏదైనా హోటల్కి వెళ్ళారా? లేట్ అయితే అడిగానులేమ్మా. ఇంతకు ఏమైంది అడిగావా? కృష్ణ ఏమన్నాడు? సరే అన్నాడా? అదే ఉంటాళ్లే. ఎందుకంటే తన భార్యలో ఉండే నువ్వే అడిగితే ఎందుకు కదంటాడు. పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోమంటావు? డాడీ ప్లీజ్. అది కాదమ్మా, మన ఇంట్లో పెళ్లి అంటే ఎంత ఆర్భాటంగా జరగాలి. దానికంటే ముందు ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అన్నిటికంటే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి నిశ్చయితాంబూలాలు తీసుకురావాలి. స్టాప్ ఇట్ డాడ్. ఏమైందమ్మా? ఏంటయ్యేది?
నేనేమి చెప్పకుండానే మీ అంతటి మీరు ఏవేవో ఊహించేసుకుంటూ పోతే ఎలా చెప్పండి? ఇలా చెప్పారో లేదో వెంటనే అడిగేయాలా? ఇదేమన్నా బిజినెస్ డాడీ? ఇలా ఓకే అనగానే అలా అగ్రిమెంట్స్ రాసేసుకోవడానికి? అంటే నువ్వింకా అడగలేదా? అడగలేదు, అడిగే అవకాశం రాలేదు. అయినా ఇంటికి వచ్చి రాగానే మీ గోల్ ఏంటి? సారీ అమ్మా. అంటే నువ్వు కృష్ణను అడుగుతానన్నావు కదా, ఒకవేళ అడిగావేమో. ఆ శుభవార్త చెప్తే వినాలని ఆశ అమ్మా. నిన్ను ఎప్పటి నుంచో పెళ్లి కూతురుగా చూడాలని ఆశ కదమ్మా. అందుకే ఏదో ఐఎమ్ సారీ డాడీ. పర్లేదమ్మా, పర్లేదు. నాకు మాట్లాడే అవకాశం రాలేదు డాడీ. నేనే వీలు చూసుకొని మాట్లాడు చెప్తాను. మీరు ప్రతిదానికి ఇలా రియాక్ట్ అవ్వకండి ప్లీజ్. అమ్మా భోజనం. ఇప్పుడు నాకేం వద్దు డాడీ, మీరు చేసేయండి.